రోజుల్లో ఎన్నికల ఫలితాలు రానున్న నేపథ్యంలో పర్చూరులో ఉత్కంఠ నెలకొంది. అక్కడ నుంచి వైసీపీ 3000 ఓట్ల మెజార్టీతో గెలుస్తామని ధీమా వ్యక్తం చేస్తుంటే హ్యాట్రిక్ విజయం ఖాయమనే భావనలో టీడీపీ ఉంది. భారీ మెజార్టీ కూడా తమదేనంటూ తెలుగు తమ్ముళ్లు సంబరాలకు రెడీ అవుతున్నారు. విజయం మాదంటే మాది అంటూ రెండు పార్టీలు చెప్పుకుంటున్న నేపథ్యంలో పర్చూరులో పొలిటికల్ హీట్ కొనసాగుతోంది. ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని కీలక నియోజకవర్గాల్లో పర్చూరు ఒకటి. ఇక్కడ 1955 నుంచి ఇప్పటి వరకు 15 సార్లు ఎన్నికలు జరిగాయి. 7 సార్లు కాంగ్రెస్, 5 సార్లు తెలుగుదేశం, ఒకసారి సిపిఐ గెలిచాయి. 2 సార్లు మాత్రం ఇండిపెండెంట్ అభ్యర్థులు విజయం సాధించారు. ఉమ్మడి రాష్ట్రం విభజన తర్వాత 2 పర్యాయాలు టీడీపీయే విన్ అయింది. ఈసారి కూడా పర్చూరులో సైకిల్ గాలి గట్టిగా వీస్తున్నట్టు సమాచారం. టీడీపీ అభ్యర్థిగా సాంబశివరావు, వైసీపీ నుంచి ఎడం బాలాజీ ఎన్నికల బరిలో నిలిచారు. ఏలూరి సాంబశివరావు వరుసగా 2 సార్లు పర్చూరులో పసుపు జెండా ఎగరవేశారు. ఈసారి ఎన్నికల్లో సైకిల్కు బ్రేక్ వేయాలని వైసీపీ నేతలు తీవ్ర ప్రయత్నాలు చేశారు. 2019లో వైసీపీ నుంచి పోటీ చేసిన దగ్గుబాటి వెంకటేశ్వరరావు 1647 స్వల్ప ఓట్ల తేడాతో టీడీపీ అభ్యర్థి చేతిలో ఓడిపోయారు. అప్పట్నుంచి పార్టీలో ఆయన సైలెంట్గా ఉంటూ వచ్చి తర్వాత ఏకంగా గుడ్ బై చెప్పేశారు. గతంలో వైసీపీ నుంచి టికెట్ ఆశించిన రావి రామనాథం బాబుని పర్చూరు వైసీపీ ఇన్ఛార్జిగా అధిష్టానం నియమించింది. వైసీపీ ఆశించిన ఫలితాల్ని రామనాథం తీసుకురాకపోవడంతో చీరాలకు చెందిన మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్కి పరుచూరు బాధ్యతలు అప్పగించారు. ఆ బాధ్యతను చేపట్టేందుకు తొలుత ససేమీరా అన్న ఉజ్జగింపుల తర్వాత ఆమంచి స్వీకరించారు. ఆయన ఎంట్రీతో సీన్ ఒక్కసారిగా మారింది. అధికారం అడ్డుపెట్టుకుని గ్రానైట్ పరిశ్రమల్ని తన చేతిలోకి తెచ్చుకున్నారనే ఆరోపణల్ని ఆమంచి ఎదుర్కొన్నారు. దీంతో పాటు టీడీపీ నేతలతో పాటు సొంత పార్టీ శ్రేణులపైన పోలీస్ కేసులు పెట్టించారనే అపవాదు ఎదుర్కొన్నారు. ఫామ్ 7 పేరుతో 10,000కు పైగా టీడీపీ సానుభూతిపరుల ఓట్లని తొలగించడంలోనూ ఆమంచి పాత్ర ఉందనే టాక్ నడిచింది. ఎన్నికల ముందు ఆమంచి కృష్ణమోహన్ పర్చూరు నుంచి వెళ్లిపోయారు. రాజకీయ పరిస్థితుల కారణంగా వైసీపీకి రాజీనామా చేసిన ఆమంచి కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆమంచి స్థానాన్ని రీప్లేస్ చేసేందుకు వైసీపీ తీవ్ర ప్రయత్నాలు చేసిందనే చెప్పాలి. చీరాలకు చెందిన కాపు నాయకుడు ఎడం చినరోసయ్య కుమారుడు ఎడం బాలాజీకి పర్చూరు వైసీపీ బాధ్యతలు అప్పగించారు. 2019 ఎన్నికల్లో చీరాల టికెట్ ఆశించిన బాలాజీకి అప్పటి పరిస్థితుల్లో టికెట్ దక్కలేదు. నాటి నుంచి ఆయన పార్టీకి దూరంగా ఉంటూ అమెరికాలో వ్యాపారం చేసుకుంటున్నారు. ఆమంచి వైసీపీకి రాజీనామా చేయడం బాలాజీకి కలిసొచ్చిందనే చెప్పాలి. పర్చూరులో టీడీపీని ఢీకొట్టడం అంత ఈజీ కాదనే విషయం వైసీపీ అధిష్టానానికి అర్థమైంది. అయినా కాపు కోటాలో ఎడం బాలాజీని రంగంలోకి దింపింది. బాలాజీ ఎన్నికల సమయంలో ఆర్భాటాలకి పోకుండా తనదైన స్టైల్లో ప్రచారం నిర్వహించుకున్నారు. కాపు ఓట్లు నమ్ముకున్నా బాలాజీకి ఆ సామాజిక వర్గం నుంచి ఆశించిన ఆదరణ లభించలేదనే టాక్ వినిపిస్తోంది. నియోజకవర్గంలో అత్యధికంగా 70,000 కమ్మ సామాజిక ఓట్లున్నాయి. ఇక్కడ గెలుపోటముల్ని అవే ప్రభావితం చేస్తాయని రాజకీయ నిపుణులు అంచనా వేస్తున్నారు. తర్వాత స్థానంలో 40,000 ఓట్లు కాపు ఓట్లున్నాయి. కాపుల్లో సగం మంది టీడీపీ అభ్యర్థి ఏలూరికి అండగా ఉన్నారు. 80% కమ్మ సామాజిక వర్గం ఓటర్లు టీడీపీ ఫేవర్గా పనిచేసినట్టు టాక్ నడుస్తోంది. గ్రామాల్లో ఆధిపత్యంతో ఉన్న ఇతరులు 20% వైసీపీకి అనుకూలంగా పనిచేశారనే లెక్కల్ని ఆ పార్టీ నేతలు వేసుకుంటున్నారు. మిగతా వర్గాల్లో వైసీపీ, టీడీపీకి సరిసమానంగా ఓట్లు పడ్డాయంటూ ఇరు పార్టీల నేతలు లెక్కలు వేసుకుంటున్నారు. పర్చూరు, కారంచేడు, మార్టూరు మండలాల్లో టీడీపీ అనుకూలమనే టాక్ ఉంది. ఎద్దనపూడి, ఇంకొల్లు, చినగంజాం మండలాలపై వైసీపీ ఆశలు పెట్టుకుంది. 3,000 మెజార్టీ తమకొస్తుందని అధికార పార్టీ లెక్కలు వేసుకుంటోంది. టీడీపీ మాత్రం 10,000 మెజార్టీ ఖాయమనే ధీమాలో ఉంది. వైసీపీ, టీడీపీ నేతలు ఓటర్లకు తాయిలాలు సమానంగా పంచినట్టు సమాచారం. పోల్ మేనేజ్మెంట్లో ఏలూరి ప్రత్యేక టీంతో గ్రౌండ్ లెవెల్ వరకు బాగా పనిచేశారనే టాక్ నడుస్తోంది. తాజా పరిణామాలతో పర్చూరులో టీడీపీ విజయం ఈజీగానే ఉంటుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఈసారి పర్చూరులో టీడీపీ గెలిస్తే హ్యాట్రిక్ సాధించిన నేతగా ఏలూరి రికార్డు సాధించనున్నారు. అదే జరిగితే కూటమి ప్రభుత్వం ఏర్పడితే ఆయనకు మంత్రి పదవి కూడా ఇచ్చే అవకాశాలు లేకపోలేదు. పర్చూరులో వైసీపీ గనక ఓడిపోతే ఆ పార్టీకి గట్టి దెబ్బే అనే టాక్ నడుస్తోంది. ఎవరి అదృష్టం ఎలా ఉందో చూడాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే. For more videos like this, subscribe Big TV channel.